ఆంధ్రప్రదేశ్లోని ప్రతిపక్ష వైసీపీలో కలకలం ఇప్పట్లో ఆగేలా లేదు. తాజాగా మాజీ మంత్రి ప్రకాశం జిల్లాకు చెందిన సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీకి షాక్ ఇచ్చారు. గత కొన్ని రోజులుగా ఆయన అధిష్టానం తీరుపై, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని నిజం చేస్తూ ఆయన వైసీపీకి రాజీనామా చేస్తూ బుధవారం నాడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. అందులో ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. తాజా పరిణామాలతో బాలినేని తర్వాత ఎవరు అన్న చర్చ కూడా తెర మీదకు వస్తుంది. అయితే జనసేన వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం బాలినేని చేరిక పూర్తయిన తర్వాత వైసీపీలో సీనియర్ నేతగా ఉన్న ఉదయభానుతో పాటు కిలారి రోసయ్య కూడా జనసేన తీర్థం పుచ్చుకునే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. అయితే ఉదయభాను, కిలారి రోసయ్య చేరికకు సంబంధించి వాళ్ళిద్దరి నుంచి అయితే ఎలాంటి ప్రకటన లేదు. కానీ జనసేన నేతలు మాత్రం త్వరలోనే వీళ్ళు తమ పార్టీలో చేరుతారని చెప్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో దారుణ పరాజయం తర్వాత ఏకంగా 2 రాజ్యసభ సభ్యులు కూడా వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఇందులో మోపిదేవి వెంకటరమణతో పాటు బీదా మస్తాన్ రావులు కూడా ఉన్నారు. వీళ్ళు రాజ్యసభ సభ్యత్వంతో పాటు వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ మారకుండా చూసేందుకు జగన్ చేసిన ప్రయత్నాలేమీ ఫలించలేదు. ఇటీవలే మాజీ మంత్రి విడుదల రజని హైదరాబాద్లో బాలినేని నివాసానికి చేరుకొని ఆయనతో చర్చలు జరిపారు. కానీ ఇవేమీ సత్ఫలితాలను ఇవ్వలేదు. వైసీపీకి గుడ్ బై చెప్పిన బాలినేని గురువారం నాడు జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో భేటీ కానున్నారు. ఈ భేటీలోనే ఆయన చేరికకు సంబంధించిన ముహూర్తం ఖరారయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే అటు బాలినేనితో పాటు ఉదయభాను, కిలారి రోసయ్యలు ప్రచారం జరుగుతున్నట్లు జనసేనలో చేరితే ప్రస్తుతం ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న టీడీపీ, జనసేనల మధ్య రాజకీయ విభేదాలు తలెత్తే అవకాశాలు లేకపోలేదనే చర్చ కూడా సాగుతుంది. పై స్థాయిలో అంటే టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు బాగానే ఉన్నా కూడా క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పరిస్థితి ఉండే అవకాశం లేదన్నది ఎక్కువ మంది చెప్తున్న మాట. ఇదే జరిగితే 2 రాజకీయ పార్టీలు రాబోయే రోజుల్లో నష్టపోక తప్పదనే అభిప్రాయం కూడా కొంతమంది నాయకులు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే వరుసగా వైసీపీకి చెందిన కీలక నేతలు పార్టీ మారటం వెనక ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి అన్న చర్చ ఆ పార్టీ నాయకుల్లో సాగుతుంది. గత ఎన్నికల్లో దారుణ పరాజయం తర్వాత కూడా ఓటమి గల వాస్తవ కారణాలను గుర్తించడానికి జగన్ ఏమాత్రం సిద్ధంగా లేరన్నది ఆ పార్టీ నాయకులు చెప్తున్న వాదన. ఇదే ట్రెండ్ కొనసాగితే రాబోయే రోజుల్లో వైసీపీకి చెందిన ఇతర కీలక నేతలు కూడా వాళ్ళ మార్గాలను చూసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. మరి ఈ పరిస్థితిని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎలా అధిగమిస్తారన్నది వేచి చూడాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.